నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ప్రస్తుతం మనతో యనమల కృష్ణుడు గారు ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే చాలానే చెప్పాలి. 1983 నుంచి కూడా ఇప్పటికి ఆయన రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు యనమల రామకృష్ణుడు గారితో అత్యంత సన్నిహితులు, ఇద్దరు సోదరులు. సో ఇప్పుడు ఆయనతో మనం ఉన్నాం. ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గానికి అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. మాది తుని తాలూకా ఏవినార్ పల్లి గ్రామం. నేను 1988లో రాజకీయాలకు ప్రవేశించాను. అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ మీద ప్రజలకు ఉన్నటువంటి క్రేజ్ వల్ల ఐ కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది. అప్పుడు నియోజకవర్గంలో పరిచయాలు పెరిగిన తర్వాత తుని నియోజకవర్గంలో ఎక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తుని నక్కపిల్ల ఐక్య పెట్టాం. అందులో నేను ప్రధానమైన సభ్యుడిని. అప్పుడు తర్వాత 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం, అక్కడ విద్యావంతులందరినీ డాక్టర్లని, లాయర్లని, ఇంజనీర్లని సీట్లు ఎత్తానని ప్రకటించడం. అప్పటికే నాకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా మా బ్రదర్ యనమల రామకృష్ణ గారు కాకినాడ లాయర్ చేస్తుండగా మా ఇద్దరిలో ఎవరున్నా ఒకటాను ఉద్దేశంతో ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టడం. ఫస్ట్ ఎన్టీ రామారావు ఫస్ట్ మంత్రివర్గంలోనే యనమల రామకృష్ణ గారికి మంత్రి అవ్వడం. అప్పటి నుంచి ఆయనకి స్టేట్ రాజకీయాల్లో అవకాశం రావడం. ఆయన అక్కడ ఉండడం వల్ల 83 నుంచి నేటి వరకు నేనే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ, మరి రామకృష్ణ గారికి ఏ విధమైన చెడ్డ లేకుండా ఏదైనా చిన్న చెడ్డ వస్తే నా నెత్తిమే వేసుకుని ఆయన్ని వరుసనే ఒకే పార్టీ, ఒకే గుర్తు, ఒకే నియోజకవర్గం నుంచి 6 సార్లు నెగ్గించాం. తుని నియోజకవర్గంలో ప్రజలు కూడా చాలా మంచివాళ్ళు. అదేవిధంగా కార్యకర్తలు కూడా చాలా క్రమశిక్షణ, నిజాయితీ గారి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నారు. అయితే 2019లో ఇక్కడ విజయం చెందడానికి కారణం లాంగ్ స్టాండింగ్ వల్ల 2014లో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 2019లో జగన్ గాలి మా ప్రాంతంలో ఉన్నటువంటి దివీస్ కొన్ని కంపెనీలు రావడం, ముద్రగడ పద్మనాభం రైలు యాక్సిడెంట్ ఈ ప్రాంతంలో చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా నెగ్గినా అతనికి అవకాశం రాకపోవడంలో నేను నెగ్గితే సేవ చేస్తానని మాయ మాటలు ఏ విధంగా అయితే జగన్ మాయ మాట మాట్లాడాడు ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఆర్ఎన్బి మంత్రి గారు ఆయన కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు చూసినట్లయితే తుని నియోజకవర్గంలో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక మెజార్టీలో తుని సీటు నెగ్గుతున్నది ఖాయం. ఎందువల్లంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని రాజకీయాలు చేస్తున్నాడో అన్ని రాజకీయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రతిదానికి రేటు పెట్టేశారు. ప్రజలు ఏ వర్గం కూడా, రైతులు కానీ, అదేవిధంగా కార్మికులు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవ్వరు కూడా సుముఖంగా లేరు. ఈ పార్టీ ఎప్పుడు పోతారా బాబా అన్న ఉద్దేశంతో ప్రజలు ఎదురు చూస్తున్నారో, ఇంకా ఏదో ఉందని భయపెట్టి ఈ 4.5 సంవత్సరాల్లో ఓన్లీ పోలీసులు ఉపయోగించుకున్నారు తప్ప ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి న్యాయం జరగలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మేము మీ ఇంటికి మీ దివి అనే కార్యక్రమానికి ప్రతి గ్రామం వెళ్తున్నాం. అద్భుతంగా ఆడ మగ అందరూ పార్టీలు ఖచ్చితంగా కూడా, కులాలు ఖచ్చితంగా కూడా స్వాగతం పలుకుతున్నారు. నేను 83లో తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంత ఆధారం లేదు. ఆవేళ కొద్దో గొప్ప కాంగ్రెస్ కోట్లు వేశారు. ఈవేళ ఎవరు చూసినా, ఈవెన్ వైఎస్ఆర్ పార్టీ వాడు చూసినా సరే మేము దగ్గరికి వచ్చి మీకు ఓట్లు వేస్తాం, మాకు కొన్ని ఇబ్బందులు పెట్టేలా ఉన్నారు, ఓట్లు మాత్రం మీకేస్తాం లోపలికి వెళ్ళని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం, ముఖ్యమంత్రి రావడం ఖాయం. అదేవిధంగా తుని నియోజకవర్గంలో దివ్య నెగ్గడం ఖాయమని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడే మీరు అన్నారు ఎట్టి పరిస్థితుల్లో తుని నియోజకవర్గం నుంచి దివ్య గారు వస్తారు, అదేవిధంగా అక్కడ హైకమాండ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని చెప్పేసి చాలా ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా ఇక్కడ ఎలాంటి క్లాష్ అయినా ఉంటాయా? జనసేన అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఎలా పనిచేస్తారు, ఈ నియోజకవర్గంలో ఎలా ఉంటారనుకుంటున్నారు సార్? ఇప్పటికే
జనసేన తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసారో ఆ రోజు నుంచి కూడా సోదరులు జనసేన కార్యకర్తలు అందరూ కూడా మాతోటి సోదరభావంతో ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు. మాకులాగా వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి భేదం ఏమీ లేదు. మేము అందరం సోదరభావంతో రెండు పార్టీలు కలిసే నడుతున్నాయి. ఇక్కడ రెండు పార్టీలు కలిపే విజయం సాధించాలని కూడా మేము అందరం ముక్తగాడంతో ముందుకు నడుస్తున్నాం. సార్ ఇప్పుడు యనమల రామకృష్ణుడి గారితో ఎంతో అంటే ఇప్పటిది కాదు ఆ బంధం, ఏనాటిదో బంధం. అయితే చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు ఒకే తల్లి కడుపు పుట్టారు అని చెప్పేసి ఇప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా అందరూ అదే అనుకుంటున్నారు, యనమల సోదరులు, యనమల బ్రదర్స్ అని. సో దీనికి మా ఆంధ్రప్రభ తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ బ్రదర్స్ గురించి? అంటే ఈ రాజకీయాలు రానముందే మా ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. తల్లిదండ్రులు వేరైనా ఒకటే కుటుంబం, మా యనమల కుటుంబం. అప్పటి నుంచి కూడా అతను రాజకీయాల్లో తీసుకొచ్చానన్న నమ్మకం, విశ్వాసం అతనికి ఉంది. నేనే రాజకీయాల్లోకి రమ్మంటే వచ్చాడు. అతనికి ఏ విధమైన నష్టం జరగకూడదనే విశ్వాసం, నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో మేము ఎప్పుడు కూడా ఒకే మాటతోటి నడ్డానికి కారణం. ఇప్పుడు ఈరోజు కూడా చాలామంది సీటు మారింది, ఏదో మా ఇద్దరికి ఏదో ఉందని అనుకున్నారు తప్ప మా ఇద్దరం బతుకుండగా ఇడిపోవడం జరగదు. బతుకుండా ఒకే మాట మీద నడుస్తుంది తప్ప ఎవరో పై వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏదో పుట్టించొచ్చేమో కానీ ఆ భేదమైనది ఉండదని స్పష్టంగా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు అన్నారు గతంలో ఒక సీటు విషయంలో చాలా విభేదాలు వచ్చాయని చెప్పేసి కొన్ని పత్రికలు కూడా రాశాయి, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఇలా జరిగిందని. దాన్ని మీరు తిప్పికొట్టి కూడా ఎట్టి పరిస్థితులు జరగలేదని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు యనమల దివ్య గారికి టికెట్ ఇవ్వడంతో మీ స్పందన ఎలా ఉంటుంది? ఈ రాజకీయంలో ఓటింగ్ శాతం ఎలా చేయాలనుందా లేకపోతే ఇంకా పెరగనుందా? దీన్ని మీరేమంటారు సార్? అంటే ఆవేళ యనమల రామకృష్ణ గారికి ఏ విధంగా చేసామో ఈరోజు కూడా దివ్యకి అదే విధంగా చేస్తున్నాం, ఇంకా ఎక్కువ చేస్తున్నాం. ఎందువల్లంటే మేము 2 సార్లు దెబ్బతిని ఉన్నాం కాబట్టి ఏదేమైనా మా కార్యకర్తలందరూ నాతో పాటుగా 83 నుంచి ఉన్న కార్యకర్తలు ఉన్నారు, మయంగా 10 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు, 20 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇంచుమించుగా ఇప్పుడు పనిచేసే కార్యకర్తలందరూ కూడా ఏమైనా అత్యధిక మెజార్టీతో నెగ్గించాలని దృష్టిలో ఉన్నాం. ఇంకా మళ్ళీ మామూలుగానే ఎక్కడం కాదు. అంటే మాకు అవకాశం వచ్చింది. ఇక్కడ చేస్తున్నట్టు రాజకీయాలు, ఈ దౌర్జన్యాలు ప్రజలు అర్థం చేసుకున్నారు. చాలా పొరపాటు చేసాం గతంలో మనం అని బాధపడుతున్నారు. దాన్ని బట్టి చూసినట్లయితే ఈ జిల్లాలో కలగా మా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాం. సార్ అదేవిధంగా ఇప్పుడు 2014 నుంచి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా దాడిచెట్టి రాజా ఉన్నారు. ఇప్పుడు ఆయన పరిపాలన మీద గతంలో 2 సార్లు గెలిచారు. ఆయన పరిపాలన మీద ప్రజెంట్ ఆయన సిట్టింగ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన మీద మీరు ఏమంటారు సార్? ఇప్పుడు ఆయన పరిపాలన కావచ్చు, ఆయన సంక్షేమం అన్నారు, అదన్నారు, ఇది అన్నారు కదా, దానికి ఎంతవరకు చేశారు? మీ తుని నియోజకవర్గం మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ఎలా విశ్లేషిస్తారు సార్ ఈ విషయాన్ని? నిజానికి వాళ్ళ సామాజిక వర్గమే ఈ రోజు మా పార్టీలో సిద్ధంగా సిద్ధంగా ఉందా. నిన్న కూడా జాయిన్ అయ్యారు, ఇంకా జాయిన్ అవ్వబోడు ఉన్నారు. ఎందువల్లంటే అతనికి అసలు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఏం అభివృద్ధి లేదు. ఊరికే కేసులు పెట్టి ప్రజలు భయపెట్టడం తప్ప అభివృద్ధి శూన్యం. R&B మినిస్టర్గా పెద్ద అభివృద్ధి చేసింది ఏమీ లేదు, పథకాలు తెచ్చింది ఏమీ లేదు. ఏ మాయ పథకాలు పెట్టి ఉన్నా ఏ కిందకే మీదకి నడపడం, లేకపోతే అంగన్వాడీ డ్వాక్రా సంఘాలు పెట్టి ఎవరైనా తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడుతుంటే అది 1 నెల ఆఫ్ చేయమన్నాం, మళ్ళీ మేము వెళ్ళి చెప్పడం. పబ్లిక్ ఎప్పుడు కూడా పని చేసి మెప్పు పొందాలి తప్ప ఈవిసింతే బంతిని మనం ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా రివర్స్ అవుతుంది. ఇప్పుడు పబ్లిక్ అవకాశం వచ్చింది, వాళ్ళ చేతిలో ఆయుధం ఉంది. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో అంతకంటే ఎక్కువగా యాక్ట్ చేస్తారు రేపు పబ్లిక్. ఎవరైనా మనం అనేక పార్టీలు చూస్తున్నాం, ఎవరైతే ప్రజలకు మంచిగా ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళకే ఓటేస్తాడు. అనేక మంది రాజులు కూడా పతనం అయిపోయిన రోజులు ఉన్నాయి. ఇది పెద్ద లెక్క కాదు. ఇందువల్ల ప్రజలను ఎప్పుడైతే అశ్రద్ధ చేసామో, ప్రజలను ఎప్పుడైతే ఇబ్బంది పెట్టామో, ప్రజలకు ఎప్పుడైతే బాధ కలిగించామో తప్పనిసరిగా రివర్స్ అవి మనకు తగిన బుద్ధి చెప్తారు టైం వచ్చినప్పుడు. సార్ ఇప్పుడు సీటు విషయానికి వస్తే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో సీటు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ తునిలోని? అంటే ఆల్రెడీ జనసేన తెలుగుదేశం కలిసే దివ్యాన్ని తిప్పుతున్నాం. ఇప్పుడు 2 సార్లు పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ తెలుగుదేశానికి ఇస్తేనే మంచిదన్న ఉద్దేశం ఉన్నారు తప్ప వేరే మనస్తత్వంలో లేరు. వాళ్ళు కూడా మాతో సోదరభావంతో ఉంటున్నారు. వాళ్ళు కూడా ప్రతి విషయంలో మాతో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన బంధువులలోనే, వాళ్ళకి కావాల్సిన సామాజిక వర్గాలలోనే అందరూ కూడా మా పార్టీలో కలుపుతున్నారు. అది అటువంటి భేదం ఇక్కడ లేదు. దాని గురించి ఆలోచించాలని పని లేదు.
అంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీలో మీరు అయితే మంచి అంగీకార భావంతోనే ఉన్నారు, అంత బాగానే ఉందంటారు. అయితే తుని నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఎలక్షన్తో? అసలు తుని నియోజకవర్గ ప్రజలకి మొట్టమొదటిగా యనమల రామకృష్ణ గారు వచ్చి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని పథకాలు లేవు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండటానికి ఇల్లు మొట్టమొదటిగా భారతదేశంలో ప్రాంతీయ పార్టీలో ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. అప్పుడే మన రామకృష్ణ గారు హౌసింగ్ బోర్డు మినిస్టర్గా ఉండేవాడు. అప్పుడు చాలా ఇల్లు రాష్ట్రంలో ఎక్కువ ఇల్లు కట్టింది తుని నియోజకవర్గంలో. తర్వాత మా ప్రాంతంలో వెనకబడిన ప్రాంతం ఇది, మెట్ట ప్రాంతం. ఇక్కడ సరైన బ్రిడ్జీలు లేక, సరైన రోడ్లు లేక, సరైన స్కూల్ బిల్డింగ్స్ లేక, కరెంట్ లేక, వాటర్ ప్రాబ్లం ఉండేది. ఇవన్నీ రామకృష్ణ గారు ప్రతి గ్రామానికి బ్రిడ్జి ఏర్పాటు చేశారు, ప్రతి గ్రామంలో స్కూల్ బిల్డింగ్లు ఏర్పాటు చేశారు, ప్రతి గ్రామానికి కరెంట్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఉన్నటువంటి ఎర్రనాయుడు గారు, ఆ ఎర్రనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ మినిస్టర్లో, అప్పుడు ప్రతి గ్రామానికి ఆ రోజుల్లో పుష్కరకాలం కూడా యనమల రామకృష్ణ గారి టైంలోనే వచ్చింది. అప్పుడు పుష్కరాల్లో రామకృష్ణ గారు పుష్కర కాలం అని పేరు పెట్టింది కూడా. ఇప్పుడు పుష్కరకాలు కూడా చాలా వరకు మా దగ్గర యనమల రామకృష్ణ గారు పుష్కర టైంలో ఈ కాలం నుంచి ఓపెన్ చేసి పుష్కరాన్ని పేరు పెట్టింది కూడా యనమల రామకృష్ణ గారే. అంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి, రేపు పొద్దున్న ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు పథకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పథకాలు పెట్టబోతున్నారు. పథకాలన్నీ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు చక్కగా అందించగలిగినటువంటి వ్యక్తి మా రామకృష్ణ గారు. రాష్ట్రంలో మచ్చలేనటువంటి వ్యక్తి మా రామకృష్ణ గారు. మీ అందరికీ తెలుసున్నదా, సౌమ్యుడు ఆయన, అడ్మినిస్ట్రేటర్. అప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. పార్టీలో కూడా మంచి పేరు ఉంది ఆయన. అదేవిధంగా 83లో మొదటిసారి పోటీ చేసిన ఆరు దఫాలుగా కూడా ఆయన ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత ఓడిపోవడం జరిగింది. అంటే కంటిన్యూస్గా 6 times గెలిచిన తర్వాత ఓడిపోవడానికి కారణాలు ఏమంటారు సార్ మీరు? ఏం కారణం కాదు. అక్కడ ఏమైందంటే, ఇక్కడ యాదవాసు, బీసీలు వెలవలో, కాపులు కూడా మాతో ఫేవర్గా ఉండేవారు. వెలవల క్యాండిడేట్ వంగల లక్ష్మి పెట్టడంలో, ఇక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ యాదవాసు రామకృష్ణ గారు పెట్టడంలో ఓట్లు చీలమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రాజా శివబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ 30 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా వరుసనే 4 సార్లు ఓడడం జరిగింది. దాని మీద సింపతి కొద్ది ఆయనకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు మంచి ఫ్యామిలీ, ఈ నియోజకవర్గానికి మంచి సేవ చేశారు. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. తర్వాత నేను వాడిపోవడం దాని గురించి మీకు స్పష్టంగా చెప్పాను. 2014లో నేను ఎప్పుడు వీళ్ళకి అందుబాటులో ఉండడంలో అందరికీ న్యాయం చేయలేను. 30 సంవత్సరాలు ఒకే చేతి మీద నడిస్తే ఏమన్నా అసంతృప్తి సహజం ఉంటుంది. పని అవ్వలేదని అవిందని, ఒకళ్ళ పని అయితే ఇంకోటి అసంతృప్తి రావడం సహజంగా ఉంది. తర్వాత 2019లో ఈ ఇబ్బందులు అవి జరిగి నెగ్గిన అవకాశం రాలేదు. దాడిశెట్టి రాజా 2014లో నెగ్గినప్పుడు యనమల రామకృష్ణ మంత్రి వేరు, నన్ను ఏం చేయనివ్వడం లేదు, నేను నెగ్గితే చేసేస్తానని చెప్పినందుకు ఇతను చెప్పినందుకే కాకుండా జగన్ గాలి కూడా పనిచేసింది. దాని మీద నెగ్గాడు. నెగ్గిన తర్వాత ప్రజలు రాముడు రావణాసురుడికి ఎప్పుడు కథ అన్నా తర్వాత కదా ఎవరు మంచివారు తెలిసింది. తాగితే కానీ నీరు రుచి తెలదన్నట్టుగా చూసుకున్నారు. ఇప్పుడు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని వేయడానికి ప్రతి వర్గాలు, అన్ని వర్గాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఆలోచించాలి పనే లేదు. మీరు కావాలంటే ఒకసారి అలా టౌన్లోకి వెళ్ళాలి, ఏదైనా గ్రామంలోకి వెళ్ళాడు అడిగితే వైఎస్ఆర్ వాళ్ళు చెప్తున్నారు మేము తప్పనిసరి మీకు వేసేయడానికి సిద్ధంగా ఉన్నారా బాబని. సో చూసారు కదండి, యనమల కృష్ణుడు గారు అయితే ఎంతో ధీమాతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చేది మా ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వమే అంటున్నారు. అయితే మీరు ఈ తుని నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్ళండి, ఏ పల్లికి వెళ్ళండి, ఎవరినైనా అడగండి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని అడగండి, కార్యకర్తలని అడగండి, మాకే ఓటేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో కూడా యనమల దివ్య గారికి కూడా టికెట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అయితే ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అభివృద్ధి పరంగా కానీ, సంక్షేమ పరంగా కానీ గతంలో 1983 నుంచి 6 దఫాలుగా కూడా యనమల రామకృష్ణుడు గారు అయితే ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే మొదటిసారి ఆయన క్యాబినెట్లో మంత్రిగాను, అలాగే స్పీకర్ గాను, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా పనిచేశారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు
నాయకుల్లో యనమల రామకృష్ణుడు గారి పేరు అయితే ఉంటుంది, అది అయితే కంపల్సరీ. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా అయితే ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన కూతురే యనమల దివ్య గారే ఇప్పుడు నెక్స్ట్ టికెట్ బరిలో ఉన్నారు. దానికి పూర్తిగా మాకు అటు 83 నుంచి కూడా మేము మా అన్నగారికి మేము సపోర్ట్ చేసాము. ఇప్పుడు నా కొడుకైనా ఒకటి, నా కూతురైనా ఒకటి, మేము తప్పకుండా మేము సపోర్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి చాలా నిష్కల్మంగా అయితే ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, ఆంధ్రప్రభ, తుని నుంచి.